హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ఇక్కడ ఇంతకుముందు రెక్టాంగులర్ మార్కెట్లు ఇవన్నీ చూసాము, ప్రాపర్టీస్ చూసాము. ఇవి టూల్స్ రెండు అయినాయి, మూడు టూలు రెక్టాంగులర్. ఇవి మళ్ళీ మనకి యూజ్ అవుతూనే ఉంటాయి. నెక్స్ట్ కింద లాసో టూల్ షార్ట్కట్ ఎల్, లాసో టూల్ షార్ట్కట్ ఎల్, ఈ టూల్ చూద్దాం. లాసో టూల్, అసలు లాసో టూల్ అంటే ఏంటి? ఇప్పుడు దాకా మనం ఏంటి, ఒక రెక్టాంగులర్ షేప్ కానీ సర్కిల్ షేప్లో కానీ ఏదైనా డిజైన్ చేయడం కానీ వేరే ఇమేజ్లో కట్ చేసి తీసుకురావడం కానీ ఈ రెండు షేపుల్లోనే తీసుకొచ్చాం. అలా కాకుండా ఒక లాసో టూల్తో ద్వారా ఏంటంటే మనకు కావాల్సిన షేపు, సపోజ్ నేను ఒక షేప్ డ్రాగ్ చేస్తున్నా చూడండి. మౌస్ ఏంటి హోల్డ్ చేసి పట్టుకోవాలి. చూడండి, వదిలేస్తే సెలక్షన్ పోద్ది. చూడండి, లాస్ట్ ఎండింగ్ కలవాలి. చూడండి, షేప్ వచ్చింది. అలా కాకుండా ఇప్పుడు లేయర్ తీసుకుంటున్నా, షిఫ్ట్ కంట్రోల్ ఎన్, ఆల్ట్ డిలీట్, కలర్, కంట్రోల్ డి, డీసెలెక్ట్, షేప్ చూడండి వచ్చింది. అలా కాకుండా డిలీట్. అలా కాకుండా ఇప్పుడు సపోజ్ ఇలాగే డిజైన్ చేశాను, ఇలాగ ఇచ్చాను, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మౌత్ కింద దాకా వచ్చిన తర్వాత సపోజ్ ఆ మౌస్ అలాగా వదిలేసా, రిలీజ్ చేస్తా గబుక్కున. చూడండి, ఇక్కడికి ఎండ్ అయిపోయింది. కానీ ఏమైంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇలాగ వచ్చింది. మళ్ళీ ఇది డిజైన్ చేయాలంటే మళ్ళీ కంట్రోల్ డి, డిసెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఫస్ట్ నుంచి డ్రా చేసుకోవాలి. అలా కాకుండా మనకు ఇంకో ఆప్షన్ ఉంది. ఇంతకుముందు ప్లస్, ఆల్ట్కి డిలీట్, మైనస్, షిఫ్ట్కి ప్లస్, పైన ఇక్కడ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. సేమ్ అది మెథడ్ ఇక్కడ కూడా యూజ్ అవుద్ది. మనకి ఈ సెలక్షన్ ఎక్కడ ఏ టూల్కి అయితే వచ్చిందో ఆ టూల్కి అన్నిటికీ షిఫ్ట్ ఆల్ట్ అంటే ప్లస్ మైనస్ యూజ్ అవుతాయి. ప్లస్ అంటే ఏంటి, ఆల్ట్ షిఫ్ట్ పట్టుకుంటే ప్లస్, ఆల్ట్ పట్టుకుంటే మైనస్. చూడండి అక్కడ సింబల్ కనబడుతుంది, షిఫ్ట్ పట్టుకుంటే ప్లస్. ఇప్పుడు షిఫ్ట్ పట్టుకొని మిగతాది డ్రా చేస్తున్నా. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా డ్రా చేస్తాను. చూడండి, అదే ఆల్ట్, నాకు ఇది వద్దు, ఈ పార్ట్ వద్దు, ఆల్ట్ పట్టుకొని ఇక్కడ వరకు మైనస్ చేసి చూడండి ఎక్స్ట్రా వచ్చింది. ఆల్ట్ పట్టుకొని మైనస్ చేసేస్తాం. ఇలా రౌండ్ డ్రాగ్ చేస్తే చాలు. ఇలాగా కలర్ ఫిల్ చేయాలంటే షిఫ్ట్ కంట్రోల్ ఎన్, లేయర్ కంపల్సరీ, ఆల్ట్ డిలీట్. నాకు ఈ కలర్ వద్దు, వేరే కలర్ కావాలంటే బాక్స్ ఫోర్గ్రౌండ్ కలర్ మీద క్లిక్ చేసి సమ్ కలర్ తీసుకొని ఓకే అని కలర్ ఫిల్, ఆల్ట్ డిలీట్, కలర్ ఫిల్ చేసా. ఇప్పుడు డీసెలెక్ట్ అవ్వాలి, కంట్రోల్ డి, డీసెలెక్ట్. ఇప్పుడు మూటలతో కొంచెం కింద డ్రాగ్ చేసుకుందాం. ఓకే, నాకేంటంటే దీనికి స్ట్రోక్ కావాలి. మనకి చుట్టూరు కలర్ మొత్తం ఫిల్ అయింది, ఓకే బాగానే ఉంది. స్ట్రోక్ ఇస్తే కొంచెం బాగుంటుంది. దానికోసం స్ట్రోక్ కోసం ఏంటి, మనకి స్ట్రోక్కి షార్ట్కట్ అనేది ఇక్కడ చూడండి, ఎడిట్, ఫైల్ పక్కన ఎడిట్ అని ఉంది కదా, ఆ ఎడిట్ లోపల స్ట్రోక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎడిట్లోకి వెళ్ళి స్ట్రోక్ చూడండి, క్లిక్ చేస్తే మనకి విత్ కలర్ ఆల్రెడీ ఫిల్ కలర్ ఉంది కదా, నాకు స్ట్రోక్ కలర్ ఏం కావాలి, బ్లాక్ కావాలి. బ్లాక్ తీసుకొని ఓకే అనేసిన. స్ట్రోక్ విత్ 1 అంటే చాలా తక్కువ, ఓకే 2 ఓకే అంటున్నా. చూడండి స్ట్రోక్ వచ్చింది. ఓకే, ఇప్పుడు స్ట్రోక్కి మనకి షార్ట్కట్ లేదు అక్కడ. కంట్రోల్ ఆల్ట్ జెడ్ కొట్టేసిన, బ్యాక్ వెళ్ళిపోద్ది. స్ట్రోక్కి ఇక్కడ చూడండి, స్ట్రోక్ పక్కన షార్ట్కట్ లేదు. కానీ షార్ట్కట్ క్రియేట్ చేసా. ఎలాగంటే ఆల్ట్ పట్టుకొని ఈ క్లిక్ చేస్తే ఏమవుద్ది, ఎడిట్ ఓపెన్ అవుద్ది. అలాగే ఆల్ట్ పట్టుకొని ఎఫ్ క్లిక్ చేస్తే ఫైల్ ఓపెన్ అవుద్ది. మనకి ప్రతి సాఫ్ట్వేర్లో అంతే, ఆల్ట్ పట్టుకొని ఎఫ్ క్లిక్ చేస్తే ఎఫ్ ఫైలు, ఎడిట్ క్లిక్ చేస్తే ఎడిట్, ఆల్ట్ ఈ క్లిక్ చేస్తే ఎడిట్, అలాగ ఓపెన్ అవుతాయి. అలాగే ఆల్ట్ ఈ ఎస్, ఆల్ట్ పట్టుకొని ఈ తర్వాత ఎస్ క్లిక్ చేస్తే ఏమవుద్ది, ఎస్ అంటే ఫస్ట్ ఎస్కి అంటే స్ట్రోక్, ఎస్ ఉంది కాబట్టి ఆల్ట్ ఈ ఎస్ అన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా స్ట్రోక్ బాక్స్ ఓపెన్ అయిపోద్ది.
ఇవి మనం ఫిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్సైడ్ సెంటరు అవుట్ సైడ్ అన్నది. ఇన్సైడ్ ఆ సెంటర్ అవుట్ సైడ్ పెద్ద ఏంటంటే ఏమి లేదు. ఈ చివరి బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ లోపల కావాలి అనుకుంటే ఇన్సైడ్. చూడండి, మీరు జూమ్ చేస్తే తెలుస్తుంది. కంట్రోల్ ప్లస్. ఇక్కడ కంట్రోల్ పట్టుకొని ఈ బాక్స్ మీద క్లిక్ చేస్తాను, అప్పుడు మీకు అర్థం అవుద్ది, ఈజీగా సెలెక్ట్ అవుద్ది కదా. ఇప్పుడు చూద్దాం. ఆల్ట్ ఈఎస్ ఇన్సైడ్ ఉంది చూడండి, సెలక్షన్కి లోపల ఇన్సైడ్. నెక్స్ట్ కంట్రోల్ జెడ్ ఇచ్చేద్దాం. ఆల్ట్ ఈఎస్ సెంటర్ పెడుతున్నా, సెంటర్ పెట్టి ఓకే అంటున్నా. చూడండి, సెలక్షన్కి అటు ఇటు మధ్యలో ఉంది కరెక్ట్గా సెలక్షన్, ఇది సెంటర్. మళ్ళీ ఆల్ట్ ఈఎస్ అవుట్ సైడ్ అంటే ఈ సెలక్షన్కి బయట. చూడండి, సెలక్షన్ బయట. ఆల్ట్ ఈఎస్ చూడండి, అవుట్ సైడు, సెంటరు, ఇన్సైడు. విత్ ఎంత ఇస్తే అంత, 10 ఇస్తే 10 ఎక్కువైపోద్ది, 1 ఇస్తే 1, 0.5 ఎంతైనా ఇవ్వచ్చు. ఇది స్ట్రోక్. మనం ఏ ఆబ్జెక్ట్కైనా స్ట్రోక్ ఇవ్వచ్చు. ఇంతకుముందు తీసుకున్న రెక్టాంగులర్, ఎలిప్టికల్ మార్కెట్లు, వీటికి కూడా సేమ్ ప్రాసెసర్. చూడండి, లేయర్, ఆల్ట్ డిలీట్, కంట్రోల్ డి డీసెలెక్ట్, ఆల్ట్ ఈఎస్ లేదా ఎడిట్లో స్ట్రోక్ తీసుకొని బ్లాక్ కాకుండా ఎల్లో తీసుకొని ఓకే అని, ఓకే అంటే స్ట్రోక్ వచ్చేస్తుంది. నెక్స్ట్ అలాగే రెక్టాంగులర్ మార్కెట్ టూల్ తీసుకున్న తర్వాత ఫిల్ కలర్ ఇవ్వట్లేదు నేను, ఆల్ట్ డిలీట్ ఇవ్వకుండా లేయర్ తీసుకుంటున్నా. లేయర్ తీసుకొని ఆల్ట్ ఈఎస్ స్ట్రోక్ తీసుకొని ఓన్లీ స్ట్రోకే అప్లై చేస్తున్నా. చూడండి, కంట్రోల్ డి డిజైన్ ఓన్లీ స్ట్రోకే ఉంది దీనికి. ఇప్పుడు వేరే లేయర్లో ఏదైనా డిజైన్ చేసినా సరే షిఫ్ట్ కంట్రోల్ ఎన్, సమ్ కలర్, ఈ లేయర్ ఏం చేస్తానంటే కంట్రోల్ డి, లేయర్ కింద పెడుతున్నా. చూడండి, మనకి బ్యాక్గ్రౌండ్ కనబడిపోతుంది. ఎందుకు, ఈ లోపల ఫిల్ కలర్ ఏమీ లేదు కాబట్టి కింద ఉన్న లేయర్ మనకు కనబడుతుంది. ఒకవేళ ఉంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి దీని మీద కంట్రోల్ పట్టుకొని ఈ బాక్స్ మీద క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుద్ది. కానీ ఏమైంది, లేయర్ వచ్చింది. ఎలాగా, 2 సెలెక్ట్ అయిపోయి, ఎందుకు స్ట్రోక్ ఇచ్చాం కాబట్టి 2 సెలెక్ట్ అయిపోయి మనకి ఇలాగ వచ్చింది. ఇప్పుడు లోపలిది డిలీట్ అవ్వాలంటే ఇది తీసుకొని ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకోవచ్చు కరెక్ట్గా మధ్యలో వచ్చేటట్టుగా. అయినా సరే స్ట్రోక్ ఇలా వస్తుంది. లేదు అలా కాకుండా డిలీట్ చేసి కావాలంటే లేయర్ డిలీట్ చేసి అక్కడి వరకు ఇలా తీసుకొని డైరెక్ట్గా లేయర్ తీసుకొని మన కలర్ ఇచ్చామనుకోండి, సపోజ్ సమ్ గ్రీన్ కలర్. చూడండి, ఈ లేయర్ పైన ఉంది కాబట్టి ఇది లేదు. ఇది కొంచెం పక్క జరిపి చూపిస్తా. చూడండి, కంట్రోల్ మైనస్. ఇప్పుడు ఈ లేయర్ కిందకి తీసుకెళ్తే ఈ లేయర్ పైన ఉంది, అందుకే రెడ్ పైన ఉంది. గ్రీన్ సెకండ్ ఉంది, గ్రీన్. వైట్ బ్యాక్గ్రౌండ్ కింద ఉంది, కింద. అలాగా మనకి లేయర్స్ మెయిన్గా తెలుసుకోవాలి. ఏంటంటే లేయర్స్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఇది చెప్తున్నా. ఓకే, బ్యాక్గ్రౌండ్ కాదు, ఈ లేయర్ డిలీట్. నెక్స్ట్ లాసో టూల్. అది మన లాసో టూల్ మెయిన్గా ఒక షేప్, మన పెన్సిల్తో పేపర్ మీద ఎలాగైతే రాస్తున్నామో అలాగే రాస్తాం. కానీ ఏంటంటే కండిషన్ ఏంటంటే మనం మౌస్ రిలీజ్ చేయకూడదు. ఒకవేళ రిలీజ్ చేసినా సరే మనకి షిఫ్ట్ ఆప్షన్ ఉంది. షిఫ్ట్ ఎందుకు, ప్లస్. ఒక ప్లస్ చేసుకొని మనం మిగతాది కంటిన్యూ చేసేస్తాం. అలా కాకుండా డిలీట్ చేయాలంటే మైనస్. అలా కాకుండా ఇంకోటి ఫెదర్, ఇందా చెప్పాం కదా, ప్రీవియస్ క్లాస్లో చెప్పాం కదా, ఫెదర్ అప్లై చేసాం అనుకోండి, డిజైన్ చేసే ముందే ఫెదర్, సమ్ ఫెదర్ ఒక 10 ఎంతో అప్లై చేసి డిజైన్ చేస్తే చూడండి ఇలాగ వచ్చింది కదా. లేయర్ తీసుకొని కలర్ ఫిల్ చేస్తే ఏమవుద్దో చూడండి. ఇలాగ కంట్రోల్ జెడ్ అండూ చేసి దీనికి ఒకవేళ స్ట్రోక్ ఇస్తే ఎడిట్లోకి వెళ్ళి స్ట్రోక్ చూడండి, కంట్రోల్ డి డీసెలెక్ట్.
లేయర్ సపరేట్గా ఉంది కాబట్టి ఇలాగా మనం ఒక షేప్ డిజైన్ చేసుకోవాలంటే లాసో టూల్. అలాగే లాసో టూల్ కింద దీనికి షార్ట్కట్ ఎల్. షార్ట్ కట్స్ వెరీ ఇంపార్టెంట్. 3 టూల్లో ఉన్నాం అనుకుంటే లాసో టూల్ కావాలంటే ఎల్ క్లిక్ చేయగానే లాసో టూల్కి వచ్చేస్తాం. అలా కాకుండా ఇక్కడ కూడా ఒక సింబల్ లోపల చూడండి, పాలిగాన్ లాసో టూల్, మ్యాగ్నెటిక్ లాసో టూల్ 2 ఉన్నాయి. పాలిగాన్ లాసో టూల్ కావాలంటే షిఫ్ట్ ఎల్. చూడండి, ఇప్పుడు పాలిగాన్ లాసో టూల్ ఎందుకు, మనం ఒక స్ట్రైట్ లైన్ కావాలి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఎటు కావాలంటే అటు స్ట్రైట్ లైన్. నెక్స్ట్ ఇంకో లైన్, ఇంకో లైన్, ఎండింగ్ మాట. ఎండింగ్ రాగానే 0 సింబల్ వస్తుంది చూడండి. చేయగానే చూడండి సెలెక్ట్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఇది లాసో టూల్. ఒక స్ట్రైట్ లైన్ ద్వారా మనకు సెలెక్ట్ అవుద్ది అన్నమాట. చూడండి ఇలాగ ఒక సమ్ ఏ రాయాలి, ఈజీగా రాయచ్చు ఈ టూల్తో. ఇలాగ నెక్స్ట్ ప్లస్ సింబల్ చేసుకొని మైనస్. చూడండి, లేయర్ షిఫ్ట్ కంట్రోల్ అండ్ కలర్ఫుల్. ఇది ఒక స్ట్రైట్ లైన్, అది గుర్తుపెట్టుకోవాలి మెయిన్గా. స్ట్రైట్ లైన్ కావాలంటే మీకు షిఫ్ట్ పట్టుకుంటే చూడండి, ఇలా తీసుకొని షిఫ్ట్ పట్టుకుంటే స్ట్రైట్గా వస్తుంది. షిఫ్ట్ వెరీ ఇంపార్టెంట్. షిఫ్ట్ పెట్టుకుంటే స్ట్రైట్ లైన్ కావాలంటే షిఫ్ట్ పట్టుకుంటాం మనం అలాగా. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ లాసో టూల్. మ్యాగ్నెటిక్ లాసో టూల్ మెయిన్గా ఇమేజెస్ పైన యూస్ చేస్తాం. ఇవి కూడా ఇమేజెస్ మీద యూస్ చేయొచ్చు. అదేంటో తర్వాత క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.